नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जिले में पहली बार अभया माय टैक्सी इज सेफ कार्यक्रम शुरू किया गया। यात्रियों का पैसा, सम्मान, जीवन और सुरक्षा महत्वपूर्ण है। जिले में अब तक करीब 3232 ऑटो पंजीकृत किए जा चुके हैं। ऑटो चालक और मालिक पंजीकरण के लिए 350 रुपए का भुगतान करते हैं और 1 साल के लिए 1 लाख रुपए की दुर्घटना बीमा लागू होता है। महिलाओं, युवतियों, बुजुर्गों और छात्रों के लिए उपयोग में आसान है। आपातकालीन स्थिति में QR कोड स्कैन करके आप अपना स्थान ट्रैक कर सकते हैं। ऑटो के आगे और पीछे QR कोड और अंदर ऑटो चलाने वाले व्यक्ति के बारे में जानकारी। QR कोड वाले ऑटो में यात्रा करने के लिए लोगों को पुलिस पर भरोसा है। स्थानीय इंदिरा प्रियदर्शनी स्टेडियम में अभया माय टैक्सी इज सेफ नामक कार्यक्रम का शुभारंभ 300 ऑटो के साथ जिला एसपी ने किया। जिले में ये पहली बार आज स्थानीय इंदिरा प्रदर्शनीय स्टेडियम में जिला एसपी अखिल महाजन IPS और उठनूर ASP काजल सिंह IPS के साथ अभय माय टैक्सी इज सेफ नामक कार्यक्रम का शुभारंभ करना और इस अवसर पर बोलते हुए अखिल महाजन ने कहा है कि आगामी शैक्षणिक वर्ष की शुरुआत के साथ ही युवतियों और महिला यात्रियों के लिए सुरक्षा उपायों के तहत अब तक जिले में 3232 ऑटो में अभय माय टैक्सी इज सेफ पंजीकरण पूरा हो चुका है। गर्व है मेरे अपने ऑटो वालों के ऊपर साहब, हमारे अपने कि आपने अपने सदर का सर किसी की वजह से झुकना पड़े साहब, और कोई पुलिस वालों को भी ऐसा कोई बेनिफिट दूंगा मैं SP साहब का तमाम ऑटो वालों की तरफ से आदिलाबाद डिस्ट्रिक्ट। దయచేసి అందరూ చెప్పండి, ఎవరైతే వేసుకోలేదో సంవత్సరానికి 220 రూపాయలు కట్టుకుని రిన్యూవల్ చేయించుకున్నాం అనుకోండి, మీకు ఏమన్నా యాక్సిడెంట్ గా ఏమన్నా అయితే లక్ష రూపాయలు చనిపోయినా అది ఎవరు కోరుకోరు, అది कोई भी मतलब ऐसा होता పోతే వారు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పండి, చేసుకోమని చెప్పండి। ఇంకా ఉంటారు ఇక్కడనే, చేసుకోమని చెప్పండి। ఎగ్జాంపుల్ మీ ముందనే కనిపిస్తుంది। ADB 003 అంటే ఒక ఆటో కూడా ఇదొకటి వెనక సైడ్ ముందు సైడ్ QR కోడ్ స్కాన్ చేస్తే వెనక జరుగుదామా सर एक ఓకే, సో ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో మనం మై ట్యాక్సీ సేఫ్ స్టిక్కర్స్ ఆటోస్లో పెట్టడం జరిగింది। దాదాపు 3500 ఆటోస్ ఇప్పటివరకు రిజిస్టర్ అయినాయి। దీనిలో ప్రతి ఆటోకి QR కోడ్ పెట్టడం జరుగుతుంది। ఈ QR కోడ్లో వాళ్ళ ఆటోస్కి రేటింగ్స్ ఉంటుంది, ప్లస్ ఆ డీటెయిల్స్ ఉంటుంది। ఆ ఎవరైనా ట్రావెలింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దీనికి స్కాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డీటెయిల్స్ పంపొచ్చు। ఆ సేఫ్టీ దీంతో వాళ్ళకి ఆటోస్లో ట్రావెలింగ్ చేసినప్పుడు వాళ్ళకి సేఫ్టీ దొరుకుతుంది। ఇది కాకుండా ఎవరైనా ఆటోస్ ఉన్నారు వాళ్ళ నంబర్ పెట్టినప్పుడు ఆ దొంగతనం అయితే కూడా మనకి ఈజీ ఉంటుంది, ఇది ట్రేస్ చేయాలి। ఇది కాకుండా మనం వీళ్ళకి ఆటో డ్రైవర్స్కి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది। ఆ ఎవ్రీ పర్సన్ 50 రూపీస్ ఇస్తే ఒక సంవత్సరంకి 1 लाख రూపీస్ వరకు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ లాగా వీళ్ళకి ఇవ్వడం జరిగింది। సో ఈ దీంతో మనం ఏంటి అంటే ఈ మెయిన్ రిజల్ట్ ఏమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఆటోస్లో ట్రావెల్ కొంచెం సేఫ్ అవుతుంది। ఎవరైనా దొంగలు ఉంటారు వాళ్ళు కూడా ఆటోస్ వాడుకోవడం బంద్ చేస్తారు।
ఆటోస్ వాళ్ళకు కూడా ఏమైనా వాళ్ళకి ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ వస్తే మనకి 100 డయల్ చేసి లేకపోతే మనకి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు. సో దట్ మనం త్వరగా దీనిపైన యాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.